ఈరోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్లో హెల్దీ ఫుడ్ రెసిపీస్ చేద్దామని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం ఎంతో రుచికరమైన కరకరలాడే రాగి చుట్లు చేయబోతున్నాం. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది, చిన్నపిల్లలకి ఇంకా చాలా మంచిది. ముందుగా 3 కప్పుల రాగి పిండి, 1 కప్పు పుట్నాల పప్పుల పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1 అర స్పూను వాము తీసుకొని చేతులతో నలిపి రాగి పిండిలో కలుపుకోవాలి. ఆ తర్వాత పుట్నాల పప్పు, తర్వాత బియ్యం పిండి, 1/2 కప్పు తెల్ల నువ్వులు ఇందులో కలుపుకోవాలి. 1 టీ స్పూన్ కారం కూడా కలుపుకోవాలి. సరిపడినంత ఉప్పు కలుపుకోవాలి రుచికరంగా ఉండే. ఇప్పుడు బాగా అవి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఐటమ్స్ అన్నీ బాగా కలిసేలాగా అలా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసాక 2 చెంచాల నెయ్యి ఇందులో కలుపుకోవాలి. నెయ్యి అందుబాటులో లేకపోతే నూనె కూడా వేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ముద్దగా పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. పైన కడాయిలో తగినంత గట్టిపడినట్టుగా ఉంటే కొంచెం వాటర్ చిలకరించుకొని దానిని మళ్ళీ మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి. లేదో చూసుకోవడానికి చిన్న పిండి ముద్ద తీసుకొని అందులో వేసి వేడైందా లేదో చెక్ చేసుకోవాలి. నూనె బాగా కాగింది. ఇక మనం రాగి చుట్లు స్టార్ట్ చేయొచ్చు. చుట్లు వేసుకునే గొట్టం తీసుకొని పిండి ముద్దగా చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత ఇలా గుండ్రంగా నూనెలో వేసుకొని అవి బాగా వేగేంత వరకు ఉంచి బయటకు తీయాలి. ఫ్రెండ్స్, రాగి చుట్లు బాగా వేగాయో లేదో మనం తెలుసుకోవాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను. ఆ రాగి చుట్లపై వచ్చే ఆ పొంగు అనేది పూర్తిగా పోయినప్పుడు రాగి చుట్లు బాగా వేగినట్టు. రాగి చుట్లపై పొంగు తగ్గింది కాబట్టి ఇప్పుడు బాగా వేగినట్టు. వాటిని మా దగ్గర ఉన్న జల్లెడ గంటతో బయటకు తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కరకరలాడే రాగి చుట్లు రెడీ అయిపోయాయి. ఫైనల్గా కరకరలాడే రాగి చుట్లు రెడీ అయిపోయాయి. చూడండి, మన కరకరలా